బంగారం, నేను చెప్పేది బాగా ఆలోచించరా. నీ చెల్లెలు పెళ్లికి డబ్బు లేక నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు. నా పెళ్ళం కూడా రోజు నన్ను వేస్ట్ ఫెలో అంటుందిరా. దాని కళ్ళ ముందే నేను ఒక బిజినెస్ చెయ్యాలి అంటే ఈ దెయ్యాలకు భూతాలకు మనం భయపడకూడదరా. వాడు చెప్పిన అబద్ధం అయితే పర్వాలేదు, ఒకవేళ నిజమే అనుకో మన సమస్యలన్నీ తీరిపోతాయిరా. సిగ్గు విడిచి చెప్తున్నారా, 40 రోజులు అయిందిరా మంచి భోజనం తిని. చిన్న పిల్లవాడిలా ఏడుస్తావేంటి? నువ్వు ఫిక్స్ అయ్యావు, నేను వద్దంటే వదులుతావా ఏంటి? విషయం ఏంటో నీ కరెక్ట్ గా అడుగు. ఐఎమ్ వెయిటింగ్. అరే ఆ విషయం వలేను సార్, నేను చెప్పాను కదా వీళ్ళిద్దరే వాళ్ళు. నమస్కారం అన్నగారు. నమస్కారం బాస్. నువ్వు బాగా వివరంగానే చెప్పావు కదా, సూట్ అయిన మనుషులే కదా వీళ్ళిద్దరు. సూటా? వీళ్ళిద్దరు సూపర్ గా సూట్ అవుతారు. ఇప్పుడే మన ఏరియాలో 4 కొట్టొచ్చారు. ఇద్దరే కదా. బిల్డప్ ఏం బిల్డప్ నీ మొహం. ఏ తల్లి కన్న బిడ్డలో. మీరు నా కథ వినండి. 8 ఏళ్ల క్రితం 3 కోట్లు పెట్టి ఒక స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అది 10 కోట్లు చేస్తుంది. ఓహో. ఆ ఇల్లుని బాడీకి ఇచ్చేద్దాం అనుకుంటే చుట్టాలు పక్కాలు అందరూ కలిసి ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి మొత్తం ప్రచారం చేసి పడేశారయ్యా. దాంతో ఏ ఎదవ కూడా ఇంటికి అతికి రావట్లేదయ్యా. సరే ఇంటిని అమ్మి పడేద్దాం కదా అనుకుంటే కొంటానికి కూడా ఏ ఒక్కడో రావట్లేదయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే ఏదైందిలే, నేనే వెళ్ళి ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి ఇక్కడ దెయ్యం గీయం ఏమీ లేదు నిరూపిద్దామని అనుకుంటే దెయ్యం ఉన్నా కూడా వీడు మాత్రం లేడనే చెప్తాడులే అని అందరూ అనేస్తారు. అందుకని బయట వాళ్ళు ఎవరన్నా అక్కడ అతికి దించి దెయ్యం లేదని నిరూపించు, అప్పుడు మేము వస్తామని అంటున్నారయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. లోన్ తీసుకొని ఇల్లు కట్టానా, ఆ లోను కట్టలేక వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి కట్టలేక అల్లాడిపోతున్నాను. చూశారుగా, ఇలా తాగి నేను తాగుబోతున్నా అయిపోతున్నాను. మీరు మాత్రం ఒకే ఒక రాత్రి ఆ ఇంట్లో ఉండి దెయ్యం లేదు పిశాచం లేదని మీరు కానీ నిరూపించి చూపించారంటే 10 కోట్లు నాకయ్యా. అందులో 2% మాత్రం మీ ఇద్దరికి అన్నమాట. తీసుకోండి. కోటి రూపాయలకి 2% అంటే 2 లక్షలు అయింది. అప్పుడు 10 కోట్లకి ఎంత? 20 లక్షలు మావా. 20 లక్షల. అయ్యా మాకు పరిపూర్ణ సమ్మతం. అడ్రస్ ఇవ్వండి, పని పూర్తి చేస్తా. తమ్ముడు పేపర్ పెన్ను ఇవ్వు. ఈ డబ్బు వచ్చిన తర్వాత చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలి. సార్ దీని మీద అడ్రస్ రాయండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. ఏంటి పెన్న నాకుతున్నాడు? అది పెన్నతో రాయరా అంటే నోటుతో రాస్తున్నాడు ఏంటి? మొత్తానికి రాశాడు. అమ్మా ఇదే అడ్రస్. అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి. రాత్రి 10కి ఫోన్ చేసి కరెక్ట్ గా అడ్రస్ వచ్చేసండి. సరే. రండి సరే వస్తానండి సార్, వస్తాను. 20 లక్షలు విషయం మర్చిపోకదు. అల్లుడు మంచి మేట దొరికింది, ఎరగదీసేయాలి. ఓ నీ దుంపతగా ఏం తించొచ్చేవారు అలా వాంగ్ చేసుకుంటున్నావు? అల్లుడు ఇప్పుడు టైం 6:30 అయింది. ఇంకా 4 గంటల గ్యాప్ ఉంది. అంతవరకు మనం ఎక్కడికి వెళ్తాం? రాము ఊరికి వెళ్లే ముందు రూమ్ తాళం మనకి ఇచ్చాడు. ముందు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత దోమగడిచిన అడ్రస్ కి వెళ్దాం. అలాగే వెళ్దాం. ఓకేనా?